మనము 5127 సంవత్సరాల ఒక మహాకాల ప్రవాహంలో ఉన్నాం. మరి మనం ఎందుకిప్పుడు 2026వ సంవత్సరం అంటున్నాం? ప్రపంచం మొత్తం భారతీయ కాలాన్ని ఎందుకు అనుసరించలేదు? ప్రపంచ చరిత్రలో మాయమైన 10 రోజుల గురించి మీకు తెలుసా? 1582వ సంవత్సరం అక్టోబర్ నెల. ఆ నెలలో ఒక రోజు నిద్రపోయిన ప్రజలు మరుసటి రోజు లేచేసరికి 10 రోజులు గాలిలో కలిసిపోయాయి. అక్టోబర్ 5 తరువాత నేరుగా అక్టోబర్ 15 వచ్చింది. ఈ 10 రోజులు ప్రపంచ క్యాలెండర్ నుంచి ఒక్కసారిగా తొలగించబడ్డాయి. ఇది ప్రపంచ చరిత్రలో రికార్డైన నిజం. 1582వ సంవత్సరం చరిత్రలో మరిచిపోలేని సంవత్సరం. ఈరోజు మనం ఒక బటన్ నొక్కితే ఆకాశంలో ఉన్న శాటిలైట్ మనకి సమయం చెప్తుంది. ఒక యాప్ ఓపెన్ చేస్తే చంద్రోదయం ఏ సమయానికి జరుగుతుందో చూపిస్తుంది. ఇవన్నీ చూసి మనకొక భ్రమ కలుగుతుంది, ఇదంతా ఆధునిక విజ్ఞానం వల్లే సాధ్యమయ్యింది అని. కానీ ఇక్కడే అసలైన ప్రశ్న మొదలవుతుంది. ఈ శాటిలైట్లు లేకపోయినా, ఈ టెలిస్కోపులు లేకపోయినా, ఈ కంప్యూటర్లు లేకపోయినా 1000 సంవత్సరాల క్రితమే మన పూర్వీకులు చంద్రగ్రహణం ఎప్పుడొస్తుందో, సూర్యగ్రహణం ఎప్పుడొస్తుందో నిమిషాల స్థాయిలో ఎలా చెప్పగలిగారు? ఇది అద్భుతం కాదు, ఇది అద్భుతంలా కనిపించే మన పూర్వీకుల జ్ఞానం. మన పూర్వీకులు ప్రకృతిని జయించాలనుకోలేదు, ప్రకృతిని వినిపించుకున్నారు. ప్రతిరోజు ఉదయం సూర్యుడు ఎక్కడ ఉదయిస్తున్నాడు, ఏ కోణంలో అస్తమిస్తున్నాడు, అది నిన్నటితో ఎలా భిన్నంగా ఉంది అన్నది వారు గమనించారు. రోజులు కాదు, సంవత్సరాలు కాదు, తరాలు తరాలుగా ఈ గమనిక కొనసాగింది. అదే మొదటి డేటా కలెక్షన్. కాలమంటే మనం గడియారం చూసేది కాదు, కాలమంటే క్యాలెండర్లో తిప్పే పేజీ కాదు, కాలమంటే ప్రకృతి శ్వాస. కానీ ఈ శ్వాసను మనం నిజంగా అర్థం చేసుకున్నామా, లేదా ఎవరో చెప్పిన లెక్కల్ని నమ్ముతూ బ్రతుకుతున్నామా? ఈరోజు ప్రపంచం మొత్తం ఒకే సంవత్సరం, ఒకే తేదీని ఫాలో అవుతుంది. ఇప్పుడు 2026. కానీ ఈ సంఖ్య ఎలా పుట్టింది, ఎప్పుడు పుట్టింది? మరింత లోతుగా అడిగితే ఈ సంఖ్యకు ప్రకృతితో నిజంగా ఏమైనా సంబంధం ఉందా? ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. మనిషి మొదట కాలాన్ని సృష్టించలేదు, కాలాన్ని గమనించాడు. ఎలా అంటే సూర్యుడు ఉదయించడం, అస్తమించడం, వెలుగు రావడం, చీకటి పడడం, వీటన్నింటినీ గమనించాడు. అదే మొదటి కాలం. ఎవ్వరూ నేర్పలేదు, ప్రకృతికి దగ్గరగా వెళ్ళి నేర్చుకున్నాడు. తర్వాత మనిషి చంద్రుణ్ణి గమనించాడు. ఒకరోజు చిన్నగా కనిపించిన చంద్రుడు కొన్ని రోజులకు నిండుగా మారడం, మళ్లీ కనుమరుగవ్వడం గమనించాడు. అలా కొన్ని సంవత్సరాలకి అమావాస్య, పౌర్ణమిని కనుగొన్నాడు. ఇవి కేవలం పేర్లు కాదు, ఇవి కాలం తీసుకున్న రూపాలు. ఇక్కడొక ముఖ్యమైన విషయం మనం గుర్తుంచుకోవాలి. ప్రపంచంలోని అనేక నాగరికతలు చంద్రుణ్ణి లేదా సూర్యుణ్ణి మాత్రమే చూశాయి. కానీ చంద్రుణ్ణి, సూర్యుణ్ణి లెక్కించగలిగింది ఒక్క భారతదేశమే. మన పూర్వీకులు ఆకాశాన్ని చూస్తూ ఈరోజు బాగుంది, రేపు బాగుంటుంది అని ఊహించలేదు. వారు చంద్రుడు, సూర్యుడి మధ్య ఉన్న కోణాన్ని కొలిచారు. అదే తిథి. ఇది కథ కాదు, మన పూర్వీకుల మేధస్సు. చంద్రుడు రోజుకు ఒక నక్షత్రం మారుతాడు. అది యాదృచ్ఛికం కాదు, అది ఖచ్చితమైన ఖగోళ నియమం. 27 నక్షత్రాలు, ఒక్కొక్కటి సమాన విభాగం. ఇదే మన నక్షత్ర వ్యవస్థ. ఈ వ్యవస్థ ఆధారంగానే శుభకార్యాలు, వ్యవసాయం, ప్రయాణాలు కూడా జరిగాయి. మన పంచాంగం 5 అంగాల మీద నిలబడింది: తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం. ఈ 5 కలిసినప్పుడే ఒక రోజు పూర్తవుతుంది. అంటే మన పంచాంగంలో ఒక్క రోజుకే 5 డైమెన్షన్లు ఉన్నాయి. ఈరోజు ప్రపంచం మొత్తం వాడుతున్న క్యాలెండర్లో ఒక రోజు అంటే ఏంటి? జస్ట్ ఒక తేదీ అంతే. కానీ మన పంచాంగంలో ఒక్క రోజే ఒక జీవితం లాంటిది. ఇదంతా ఊహ కాదు, ఇదంతా ఒక శాస్త్రంపై ఆధారపడింది. ఆ శాస్త్రం పేరు సూర్య సిద్ధాంతం. ఈ గ్రంథంలో భూమి పురికొలత, గ్రహాల తెదలికలు, గ్రహణాల లెక్కలు అన్నీ రాసి ఉన్నాయి. ఇక్కడ అందరికీ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, మన పూర్వీకులు చెప్పిన కాలమానం ఏదైతే ఉందో అది ఈ రోజున ఉన్న ఆధునిక శాస్త్రానికి చాలా దగ్గరగా ఉంది. ఇప్పుడు యుగాల గురించి మాట్లాడకుండా కాలం గురించి మాట్లాడటం అసంపూర్తి. మనకి సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగంలా యుగాలున్నాయి.
ఇవి కథలు అని అనుకుంటే మనిషి కాలాన్ని చిన్నగా చూస్తున్నాడు అని అర్థం. ఇవి మానవ చైతన్య స్థాయిలను సూచించే పెద్ద కాలచక్రాలు. కలియుగం ఎప్పుడో మొదలైందని మన పంచాంగం చెబుతుంది. శ్రీకృష్ణుడు భూమిని విడిచి తరువాత అంటే సుమారు 3102 BCEల కాలం నుంచే, అంటే ఈరోజు మనం కేవలం 2026వ సంవత్సరంలో లేము. మనము 5127 సంవత్సరాల ఒక మహాకాల ప్రవాహంలో ఉన్నాం. మరి మనం ఎందుకిప్పుడు 2026వ సంవత్సరం అంటున్నాం? ప్రపంచం మొత్తం భారతీయ కాలాన్ని ఎందుకు అనుసరించలేదు? చంద్రుడు ప్రతిరోజు ఆకాశంలో ఒకే చోట ఉండడు. చంద్రుడు వెనుక నేపథ్యంగా కనిపించే నక్షత్రాలు మారుతుంటాయి. ఈ మార్పును గమనించి వారు చంద్రుని ప్రయాణాన్ని 27 సమాన భాగాలుగా విభజించారు. ఇవే నక్షత్రాలు. ఇక్కడ ఒక శక్తివంతమైన నిజం ఉంది. మన పూర్వీకులు ఒక్క నక్షత్రాన్ని 13 డిగ్రీలు 20 నిమిషాలుగా నిర్ణయించారు. ఈ లెక్క ఈరోజు ఆధునిక ఖగోళ శాస్త్రంలో కూడా అచ్చం అలాగే ఉంది. చంద్రుడు సూర్యుడి మధ్య ఉన్న కోణం 12 డిగ్రీలు మారితే ఒక తిథి పూర్తవుతుంది అని కనుగొన్నారు. ఇదే తిథి లెక్క. అంటే తిథి అనేది రోజు కాదు, అది ఒక ఖగోళ సంఘటన. ఇక్కడే మన పంచాంగం ప్రపంచంలోని ఇతర క్యాలెండర్ల నుంచి వేరుపడుతుంది. ప్రపంచంలో చాలామంది సూర్యుణ్ణి మాత్రమే ఆధారంగా చేసుకున్నారు, కొంతమంది చంద్రుణ్ణి మాత్రమే ఆధారంగా చేసుకున్నారు. కానీ భారతీయ పంచాంగం మాత్రం సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, నక్షత్రాలను, గ్రహాల ప్రభావాన్ని కూడా ఆధారంగా తీసుకుంది. అందుకే మన పంచాంగంలో ఒక్క రోజుకి 5 పరిమాణాలున్నాయి: తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం. ఇది టైం కీపింగ్ కాదు, ఇది టైం అండర్స్టాండింగ్. ఇవి ఈరోజు మనం ఆధునిక సైన్స్ క్లాస్ రూంలో వింటున్న విషయాలే. కానీ ఇవన్నీ వేల సంవత్సరాల క్రితమే మన పూర్వీకులు కనుగొన్నారు. ఇక్కడే ఒక సస్పెన్స్ పాయింట్. ఇంత జ్ఞానం ఉన్నప్పటికీ మన పూర్వీకులు దాన్ని పవర్ కోసమో, అణువాన్యుధాల కోసమో, వినాశనం కోసమో ఉపయోగించలేదు. వారు దాన్ని మనిషి జీవితాన్ని సరిగ్గా జీవించడానికి ఉపయోగించారు. ఎప్పుడు విత్తనం వేయాలి, ఎప్పుడు పంట కొయ్యాలి, ఎప్పుడు ప్రయాణించాలి, ఎప్పుడు ధ్యానం చెయ్యాలి, అన్నీ కాలానికి అనుగుణంగా చేశారు. ఇప్పుడు ఇంకో ప్రశ్న మీకు రావచ్చు, అయితే ప్రపంచం మొత్తం ఈ పంచాంగాన్ని ఎందుకు అనుసరించలేదని? ఇక్కడ చరిత్ర రంగప్రవేశం చేస్తుంది. పశ్చిమ దేశాల్లో కాలం ప్రకృతితో మాట్లాడి పుట్టలేదు. అవి పాలన అవసరాల నుంచి పుట్టాయి. పన్నులు ఎప్పుడు వసూలు చేయాలి, సైన్యం ఎప్పుడు కదలాలి, రాజు పాలన ఎప్పుడు మొదలవ్వాలి, ఇవన్నీ సులభంగా ఉండాలంటే ఒక సింపుల్ క్యాలెండర్ కావాలి. అలా రోమన్ క్యాలెండర్ వచ్చింది. తర్వాత జూలియన్ క్యాలెండర్ వచ్చింది. కానీ ఇందులో ఒక లోపం ఉంది. సీజన్లు క్రమంగా తప్పిపోతున్నాయి. ప్రపంచ చరిత్రలో మాయమైన 10 రోజుల గురించి మీకు తెలుసా? కాలం ఎప్పుడైనా ఆగిపోయిందా? లేదా మనిషి చేతిలోంచి 10 రోజులు ఒక్కసారిగా మాయమవుతాయని అనుకున్నారా? ఇది కథ కాదు, ఇది ఊహ, అంతకంటే కాదు. ఇది ప్రపంచ చరిత్రలో రికార్డైన నిజం. 1582వ సంవత్సరం చరిత్రలో మరిచిపోలేని సంవత్సరం. 1582వ సంవత్సరం అక్టోబర్ నెల. ఆ నెలలో ఒక రోజు నిద్రపోయిన ప్రజలు మరుసటి రోజు లేచేసరికి 10 రోజులు గాలిలో కలిసిపోయాయి. అర్థం కాలేదా? అక్టోబర్ 5 తరువాత నేరుగా అక్టోబర్ 15 వచ్చింది. అవును, అక్టోబర్ 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 ఈ 10 రోజులు ప్రపంచ క్యాలెండర్ నుంచి ఒక్కసారిగా తొలగించబడ్డాయి. ఎందుకో తెలుసుకుందాం. ఈ కథ జూలియన్ క్యాలెండర్తో మొదలవుతుంది. రోమన్ చక్రవర్తి జూలియస్ సీజర్ సూర్య సంవత్సరాన్ని 365 రోజులు 6 గంటలుగా లెక్కకెట్టాడు. అందుకే లీప్ ఇయర్ని పెట్టారు. కానీ ఇక్కడొక చిన్న లోపం వచ్చింది. నిజమైన సూర్య సంవత్సరం 365 రోజులు 5 గంటల 48 నిమిషాల 46 సెకండ్లు మాత్రమే. ఈ చిన్న తేడా సంవత్సరానికి 11 నిమిషాలు. కనిపించదు, కానీ 100 సంవత్సరాల్లో చూస్తే ఈ సమయం దాదాపు ఒక రోజవుతుంది. ఇలా శతాబ్దాలు గడిచే కొద్దీ సీజన్లు క్రమంగా వెనక్కి జారిపోతున్నాయి. వసంత ఋతువు మార్చిలో కాకుండా ముందే వచ్చేస్తోంది. ఇది పెద్ద సమస్యగా మారింది. ఎందుకంటే చర్చ్ పండగలు ప్రకృతి కాలంపై ఆధారపడి ఉన్నాయి, ప్రత్యేకంగా ఈస్టర్. అందుకే 1582లో దాన్ని సరిచేయడానికి పోప్ గ్రెగరీ 13 ఒక కొత్త క్యాలెండర్ ప్రవేశపెట్టాడు. అదే గ్రెగోరియన్ క్యాలెండర్. పోప్ గ్రెగరీ 13 ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు, కాలాన్ని సరిచెయ్యాలి అని.
కాని కాలాన్ని సరిచేయడం అంటే భవిష్యత్తులో మార్చడం కాదు, ఇప్పటి వరకు వచ్చిన తప్పును ఒక్కసారిగా తొలగించడం. అందుకే 10 రోజులు కట్ చేశారు. అది ఎంత పెద్ద విషయం తెలుసా మిత్రమా? మనిషి కాలాన్ని సృష్టించలేడు అన్నాం కదా, కానీ ఇక్కడ మనిషి కాలాన్ని ఎడిట్ చేశాడు. ఇదే తేడా. భారతీయ పంచాంగంలో ఎప్పుడూ రోజులు డిలీట్ చెయ్యలేదు, ఎప్పుడూ కాలాన్ని ఫోర్స్ చెయ్యలేదు. మన పంచాంగం చంద్రుడు ఆలస్యమైతే అధిక మాసం పెట్టింది, సర్దుబాటు చేసింది, కట్ చెయ్యలేదు. అదే మన పంచాంగం గొప్పతనం. పంచాంగం కాలాన్ని తనకు అనుకూలంగా మార్చలేదు, కాలానికి అనుగుణంగా మనిషిని మార్చింది. గ్రెగోరియన్ క్యాలెండర్ కాలాన్ని పాలించాలనుకుంది, పంచాంగం కాలాన్ని అర్థం చేసుకుంది. అందుకే ఈరోజు కూడా ప్రపంచం గ్రెగోరియన్ క్యాలెండర్ వాడుతున్నా మన భారతదేశం మాత్రం ప్రకృతితో ముడిపడి ఉన్న పంచాంగాన్నే అనుసరిస్తోంది. అప్పట్లో యూరప్ శక్తివంతంగా మారిన తర్వాత వారు ఈ క్యాలెండర్ని ప్రపంచమంతా వ్యాపింపచేశారు. వాణిజ్యం కోసం, కమ్యూనికేషన్ కోసం, పాలన కోసం. అలా ప్రపంచం మొత్తం ఒకే క్యాలెండర్ని ఒప్పుకోవాల్సి వచ్చింది. కానీ ఒక విచిత్రమైన నిజమేంటంటే, ఆ క్యాలెండర్ వచ్చిన తర్వాత కూడా మనం మన పండగలన్నీ, దీపావళి, శివరాత్రి, వైకుంఠ ఏకాదశి అన్నీ కూడా పంచాంగం ద్వారానే తిథిని చూసి చేసుకుంటాం. ఎందుకంటే ప్రకృతి ఇప్పటికీ పంచాంగాన్ని అనుసరిస్తోంది. మనము ఈరోజు ఆఫీసు పనులకు గ్రెగోరియన్ క్యాలెండర్ని వాడతాం, కానీ పండుగలకు పంచాంగం చూస్తాం. 1582 సంవత్సరంలో 10 రోజులు కట్ చేసినంత మాత్రాన చంద్రుడు తన మార్గం మార్చలేదు, సూర్యుడు తన గమనం ఆపలేదు. పంచాంగం పాతది కాదు, గ్రెగోరియన్ కొత్తది కాదు. ఒకటి మన బాహ్య జీవితం కోసం, మరొకటి మన అంతరంగ జీవితం కోసం. కాలాన్ని గెలవాలంటే వేగంగా పరిగెత్తాల్సిన అవసరం లేదు, కాలాన్ని వినగలగాలి. కాలం మనిషి మాట వినదు మిత్రమా, మనిషి కాలం మాట వినాలి. అదే మన పంచాంగం నేర్పే గొప్ప పాఠం.